हाय एवरीवन, दिस इज मोहम्मद सलमान। आप देख रहे हैं टेक्निकल रिव्यू यूट्यूब चैनल। चलिए स्टार्ट करते हैं। హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం మాట్లాడబోతున్నాం క్రోమా లేటెస్ట్ మోడల్ 55 ఇంచెస్ ట్రైజన్ ఓఎస్ టీవీ గురించి. ఇది వచ్చేసి 2 డిఫరెంట్ మోడల్స్లో కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, 43 ఇంచెస్ అండ్ 55 ఇంచెస్. ఈ టీవీలో మీకు సామ్సంగ్ టీవీ ప్లస్ అప్లికేషన్ ఉంటుంది, మీకు ఇంటర్నెట్ తోటి ఫ్రీ ఛానల్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. నేను రీసెంట్గా క్రోమాది లేటెస్ట్ మోడల్ 65 ఇంచెస్ QLED ప్రో టీవీ గురించి రివ్యూ చేసిన, హిందీ అండ్ ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేసిన. అది ఒకసారి వెళ్ళి ప్రొఫైల్ లోపల చెక్అవుట్ చేయండి, అది గిట్ట మీకు యూస్ఫుల్ అవుతుంది. చాలా పెద్ద టీవీ అండ్ QLED ప్రో. ఇప్పుడు మీకు షో చేయబోతున్న ఈ టీవీ హై రెవల్యూషన్ క్లిప్స్. దాని తర్వాత మన వీడియో స్టార్ట్ చేద్దాము. దీంట్లో వచ్చేసి టోటల్లీ 2 మోడల్స్ ఉంటాయి. 43 ఇంచెస్ వచ్చేసి మీకు 22,000 నుంచి 25,000 లోపల దాకా ఉంటుంది. ఇన్ కేస్ మీరు 55 ఇంచెస్ డిసైడ్ చేసుకున్నారు అయితే మీకు 36,000 నుంచి 38,000 లోపల దాకా ఉంటుంది. మీకు ఒకసారి చెక్అవుట్ చేయాలంటే మీరు నియరెస్ట్ స్టోర్కి వెళ్ళి ఒకసారి విజిట్ అవ్వండి. మీరు ప్లానింగ్ చేసుకున్నారు కొత్త టీవీ తీసుకోవాలని, కానీ కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఏ మోడల్ తీసుకోవాలని. అయితే నేను ఈ వీడియోలో ఒక వీడియో యాడ్ చేయబోతున్నా, 1 మినిట్ వీడియో. దాని తర్వాత మన వీడియో కంటిన్యూ చేద్దాం. మీకు బేసిక్ నాలెడ్జ్ గురించి ఆ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మన వీడియో స్టార్ట్ చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ और సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి. ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం టీవీస్ ఆల్ మోడల్స్ గురించి. మీరు కొత్త టీవీ తీసుకోవాలని ప్లానింగ్లో ఉన్నారు, కానీ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏ టీవీ తీసుకోవాలని. అయితే ఈ వీడియోకు టిల్ టు ఎంతగా వాచ్ చేయండి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ పేమెంట్ వేస్ట్ కాకుండా మీరు ఒక పర్ఫెక్ట్ టీవీ చూస్ చేసుకోగలగాలి. ఈ మోడల్ మీకు సూటబులా కాదా అని. మీ పేమెంట్ ఏదైనా ఉంటే వేస్ట్ కావద్దు. యాజ్ ఎ మల్టీ టెక్నీషియన్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పబోతున్నా. మీరు ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి. మీకు టిల్ టు ఎంతగా ఇలాంటి కంటెంట్స్ నేను ప్రొవైడ్ చేస్తుంటా. ఈ ఛానల్ పైన మీకు ఆల్ హోమ్ అప్లయన్సెస్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. మీకు ఏదైనా టాపిక్ది రిలేటెడ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. మన వీడియో స్టార్ట్ చేద్దామా? మీరు ఏ బ్రాండ్ టీవీ అయినా తీసుకోండి, పర్టిక్యులర్ ఈ బ్రాండ్ అని చెప్తలేను నేను. మీరు ఏ బ్రాండ్ టీవీ అయినా తీసుకోండి. టీవీస్లో వచ్చేసి టోటలీ 6 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ టీవీ వచ్చేసి OLED, ఇది చాలా ఎక్స్పెన్సివ్ మోడల్ ఉంటుంది. సెకండ్ టీవీ వచ్చేసి QLED. దాని తర్వాత వచ్చేసి మీకు థర్డ్ టీవీ వచ్చేసి 4K అల్ట్రా HD టీవీ. దాని తర్వాత వచ్చేసి మీకు ఫుల్ HD, ఇది 1080కి సపోర్ట్ చేస్తుంది. ఫిఫ్త్ మోడల్ వచ్చేసి మీకు స్మార్ట్ టీవీ. దాని తర్వాత లాస్ట్ మోడల్ వచ్చేసి బేసిక్ టీవీ. ఇది 6 టైప్ ఆఫ్ టీవీస్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తుంటాయి. లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ టీవీ బ్యాక్ సైడ్ ప్యానెల్ ఏమేం కనెక్షన్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందో అది చూడబోతున్నాం. ఎన్ని HDMI కనెక్షన్స్ ఇచ్చిందో, ఎన్ని USB కనెక్షన్స్ ఇచ్చిందో అది చూడబోతున్నాం. ఇప్పుడు స్క్రీన్ పైన చూసినట్టయితే ఇక్కడ ఒకటి పవర్ కన్జంప్షన్ డీటెయిల్స్ ఇచ్చిర్రు. అది ఏంటంటే పవర్ యాన్యువల్గా మీకు ఎంత పవర్ కన్జంప్షన్ అయితే ఆ డీటెయిల్స్ ఇచ్చిర్రు. దాని తర్వాత వచ్చేసి మీకు స్టాండ్ ఎక్కడ ఫిక్స్ చేయాలో బ్యాక్ సైడ్ వాల్ మౌంట్ కోసం 4 స్క్రూస్ ఇచ్చిర్రు. స్టాండ్ ఫిక్స్ అవుతుంది అక్కడ. ఇప్పుడు స్క్రీన్ పైన చూసినట్టయితే ఒక ఆప్టికల్ కేబుల్ కనెక్షన్ ఇచ్చిర్రు, 3 AV కలర్ పిన్స్ కేబుల్ ఇచ్చిర్రు. టోటలీ 3 HDMI కనెక్షన్స్ ఉన్నాయి. డౌన్ సైడ్ 2 HDMIs ఉన్నాయి, రైట్ సైడ్ ఒక HDMI ఉంది, ఒకటి లైన్ కేబుల్ ఉంది. ఇప్పుడు మనం రైట్ సైడ్ చూసినట్టయితే ఒకటి HDMI కనెక్షన్ ఉంది, ఇంకోటి పవర్ కేబుల్ కోసం ఒక పిన్ ఇచ్చిర్రు, ఇంకోటి ఏమో USB పోర్ట్స్ ఇచ్చిర్రు 2. మీరు USB పెట్టేసుకొని రన్ చేసుకోవచ్చు. ఇది టీవీ బ్యాక్ సైడ్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఇన్స్టాలేషన్ అప్పుడు మూవబుల్ బ్రాకెట్ కంపల్సరీ పెట్టుకుని, ఎందుకంటే దీని పోర్ట్స్ టీవీ మిడిల్ లో ఉన్నాయి. మీరు స్క్రీన్ పైన చూస్తున్న మోడల్ వచ్చేసి క్రోమా 55 ఇంచెస్ ట్రైజన్ OS 4K టీవీ. ఇది వచ్చేసి మీకు టోటలీ సామ్సంగ్ మోడల్. టోటలీ దీంట్లో ఉన్న ప్రాసెసర్ మొత్తం సామ్సంగ్ తోటి రిలేటెడ్ అయి ఉంటుంది, కానీ బ్రాండ్ వచ్చేసి మన క్రోమా ఉంటుంది. టాటా ప్రోడక్ట్ కిందికి క్లెయిమ్ అవుతుంది. ఈ టీవీ టాటా ప్రోడక్ట్ కిందికి క్లెయిమ్ అవుతుంది. దానివల్ల దీని ప్రైస్ రేంజ్ చాలా తక్కువ ఉంటుంది మీకు కంపేర్ టు అదర్ బ్రాండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న టీవీ 55 ఇంచెస్ 36,000 నుంచి 38,000 లోపల మీకు దొరుకుతుంది. నా నెగటివ్ ప్లేస్ తెలంగాణ, హైదరాబాద్ నుంచి నేను బిలాంగ్ చేస్తా. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా, కన్ఫ్యూజన్ ఉన్నా నా నంబర్కి కాల్ చేసి మీరు మీ ప్రాబ్లం క్లియర్ చేసుకోవచ్చు. లేదు అంటే కింద కామెంట్ చేయండి, అక్కడ నుంచి మీకు రిప్లై ఇచ్చేస్తా. ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ టీవీకి డీటెయిల్ గా. ఈ స్క్రీన్ పైన చూసినట్లయితే ఇక్కడ క్రోమా బ్రాండ్ ఉంది. దాని కింద వచ్చేసి మీకు ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది. దాని లెఫ్ట్ సైడ్ లో చూసినట్టయితే మీకు పవర్ కన్జంప్షన్ డీటెయిల్స్ ఉంది. యాన్యువల్ ఎనర్జీ కన్జంప్షన్ వచ్చేసి మీకు 177.39. ఇది 1 ఇయర్ కి మీకు పవర్ కన్జంప్షన్ చేస్తుంది. అది వచ్చేసి నార్మల్ ఉంది. ఇప్పుడు స్క్రీన్ పైన సైడ్ చూసినట్లయితే మీకు ఇక్కడ ఒక స్టిక్కర్ ఇచ్చారు. ఈ స్టిక్కర్ లో వచ్చేసి మీకు ఈ టీవీ గురించి కొన్ని హైలైట్ చేసినారు. మీకు ఫస్ట్ వచ్చేసి డాల్బీ అట్మాస్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి డ్యూయల్ వైఫై గురించి ఇక్కడ షో ఆఫ్ చేస్తారు, 3 HDMI కనెక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ టీవీ రైట్ సైడ్. ఈ టీవీ పైన మీకు ఒక పెద్ద ట్రాన్స్పరెంట్ షీట్ ఉంటుంది, స్క్రీన్ గార్డ్. మీరు ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఈ స్క్రీన్ గార్డ్ టెక్నీషియన్ తోటి రిమూవ్ చేపియండి. లేదు అంటే ఒక 10 to 15 డేస్ లోపల మీరు గిట్ట రిమూవ్ చేసుకోవచ్చు. స్లోలీ దీన్ని రిమూవ్ చేసుకోండి, దాని తర్వాత మీరు రన్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం ఈ టీవీ రిమోట్. మీరు స్క్రీన్ పైన చూసినట్టయితే ఇది చాలా స్లిమ్ మోడల్ రిమోట్ ఉంది. దీంట్లో వచ్చేసి మీకు క్రోమా బ్రాండ్ ఇక్కడ షో ఆఫ్ చేస్తుంది దీని రిమోట్ పైన. ఈ రిమోట్ లో మీకు 4 బటన్స్ ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. దాంట్లో మీరు డైరెక్ట్ గా మీరు అప్లికేషన్ లో సపోర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి సామ్సంగ్ టీవీ ప్లస్ బటన్ ఉంది ఫ్రీ ఛానల్స్ కోసము. సెకండ్ నెట్ఫ్లిక్స్ ఉంది. థర్డ్ వచ్చేసి ప్రైమ్ వీడియో ఉంది. ఫోర్త్ వచ్చేసి మీకు డిజ్నీ హాట్ స్టార్ ఉంది. ఏ బటన్ ప్రెస్ చేస్తారు డైరెక్ట్ గా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. సామ్సంగ్ టీవీ ప్లస్ వచ్చేసి మీకు ఫ్రీ ఛానల్స్ గురించి సపోర్టింగ్ ఉంటుంది. ఈ రిమోట్ వచ్చేసి మీకు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మీరు ఫిజికల్ డ్యామేజ్ కాకుండా చూసుకోండి. ఇన్ కేస్ మాన్యువల్ గా ఏదైనా డిఫెక్ట్ అయింది అంటే కంపెనీ నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది 1 year లోపల. నేను క్రోమా టెక్నీషియన్, దాని గురించి ఈ డీటెయిల్స్ మీకు చెప్తున్నా. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూసినట్టయితే ఇది వచ్చేసి మీది అప్లికేషన్ లైన్. మీరు ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసిరంటే ఈ లైన్ లో మీకు దొరికిపోతుంది. దాని తర్వాత వచ్చేసి మీరు రీసెంట్ గా ఏ అప్లికేషన్ యూజ్ చేసిరో అది డౌన్ సైడ్ మీకు చూపిస్తుంది రీసెంట్ అని. మీరు ఏ అప్లికేషన్ యూజ్ చేసిరో షార్ట్ కట్ టైప్ మీకు ఇక్కడ నుంచి షో ఆఫ్ అవుతుంది. అక్కడ నుంచి మీరు మళ్ళీ రీఓపెన్ చేసుకోవచ్చు ఆ అప్లికేషన్ ని. ఇప్పుడు మనం చూడబోతున్నాం సామ్సంగ్ టీవీ ప్లస్ అప్లికేషన్ ని. ఇది మీకు ఇంటర్నెట్ తోటి ఫ్రీ ఛానల్స్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను సామ్సంగ్ టీవీ ప్లస్ అప్లికేషన్ ని ఓపెన్ చేయగానే ఇక్కడ నాకు కొన్ని ఛానల్స్ షో అవుతున్నాయి. దీంట్లో వచ్చేసి మీకు కొన్ని కార్టూన్ ఛానల్స్ కానివ్వండి, మ్యూజిక్ ఛానల్స్ కానివ్వండి, అలాంటివి మీకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. కానీ చాలా తక్కువ మీకు తెలుగు ఛానల్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే సామ్సంగ్ మీరు బ్రాండ్ లో తీసుకున్నా కానీ మీకు తెలుగు ఛానల్స్ చాలా తక్కువ వస్తుంది. ఇది ఇంటర్నెట్ తోటి ఫ్రీగా నడుస్తుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేయబోతున్నాం ఇంటర్నెట్ అప్లికేషన్ ని. దీంట్లో వచ్చేసి మీకు గూగుల్ కానివ్వండి లేదంటే ఏదైనా వెబ్ బ్రౌజింగ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మీకు చాలా అప్లికేషన్స్ ఉంటాయి. డైరెక్ట్ మనం మొబైల్లో ఎట్లా గూగుల్ ఓపెన్ చేస్తాం అలాగే మనం గూగుల్ దీంట్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చెప్పబోతున్నా నేను డివైస్ కనెక్షన్స్ గురించి. ఇన్ కేస్ మీ దగ్గర డిష్ ఉంది దాన్ని ఎట్లా కనెక్షన్ ఇచ్చుకోవాలి దాని గురించి చెప్పబోతున్నా. కనెక్షన్స్ లో వెళ్ళిన తర్వాత ఇక్కడ టీవీ అని ఉంది కదా, అది వచ్చేసి మీకు కేబుల్ కనెక్షన్ లో ఉంటుంది. దాని మధ్యలో మీకు ఏవి అని ఉంది. మీ దగ్గర 3 కలర్ పిన్స్ ది కేబుల్ ఉందంటే ఏవీలో పెట్టండి, లేదు అంటే HDMI 1, 2, 3 లా పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే కనెక్షన్ గైడ్ ఉంది అక్కడ, అది ఒకసారి ఓపెన్ చేసి చెక్అవుట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను మీకు మెయిన్ సెట్టింగ్స్ గురించి చెప్పబోతున్నా. పిక్చర్ సెట్టింగ్, సౌండ్ అవుట్పుట్, బ్లూటూత్ కనెక్షన్, ఇవన్నీ నేను స్లో మోషన్ లో పెట్టేస్తా. మీరు ఒక్కొక్కటి మెల్లమెల్లగా చెక్అవుట్ చేసుకోండి. ఇప్పుడు మనం చూడబోతున్నాం టీవీకి ఎట్లా అప్డేట్ చేయాలో దాని గురించి నేను చెప్పబోతున్నా. దీంట్లో వచ్చేసి 2 అప్డేట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి టీవీ అప్డేట్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి అప్లికేషన్ అప్డేట్ ఉంటుంది. నేను ఫస్ట్ టీవీ అప్డేట్ గురించి ఎట్లా చేయాలో అది చెప్తా. మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే కిందికి వచ్చేసిన తర్వాత సపోర్ట్ అని ఉంటుంది. సపోర్ట్ వెళ్ళిన తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్. ఇది ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్ కి ప్రెస్ చేయగానే మీకు కొత్త అప్డేట్స్ ఏమైనా ఉంది అంటే మీకు ఇక్కడ షో ఆఫ్ అవుతుంది. ఇది ఎవ్రీ 15 to 20 days కి మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఇప్పుడు దాకా టీవీ ఎలా అప్డేట్ చేయాలో అది చెక్ చేసినాం. ఇప్పుడు అప్లికేషన్స్ ఎలా అప్డేట్ చేయాలో అది చెక్ చేద్దాం. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూసినట్టయితే ఇక్కడ ఒక అప్లికేషన్స్ అని అప్లికేషన్ ఉంది. దీన్ని ఓపెన్ చేయగానే దీని లోపల మీకు ఆల్ అప్లికేషన్స్ దొరుకుతాయి. మీరు ఏ అప్లికేషన్ కావాలో ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి ఆ సెట్టింగ్స్ దగ్గర వెళ్ళిన తర్వాత పైన దాంట్లో మేనేజ్ అప్లికేషన్ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయగానే మీకు ఆల్ అప్డేట్స్ చూపిస్తాయి. ప్రెస్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు అప్లికేషన్స్. अगर आपको ये वीडियो अच्छा लगा तो लाइक शेयर सब्सक्राइब कंपलसरी करिए. आपको टिल टू एंड तक ऐसे ही कंटेंट्स मैं प्रोवाइड करते रहूंगा. आप कंपलसरी लाइक और सब्सक्राइब कंपलसरी करिए. चलिए, थैंक यू.